రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకున్నాను. ప్రారంభిస్తున్నాను. మమ్మల్ని నివాస బాగుంటాయి ఎవరికి పొందాలండి వచ్చి మీకు వాక్యాన్ని వినడానికి ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మనం తెలుసుకుంటూ ఉందండి. చదవడం వాక్యాలను మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయాలను దయచేయండి. మీకు ఆత్మ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొనును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రెండు విధాలుగా మనకు కనబడతా ఉంది. ఏమనంటే ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. ఎవరైతే ప్రాణాన్ని రక్షించుకోవాలి అనుకుంటారో దాన్ని పోగొట్టుకుంటారంటా ఉన్నారు. తర్వాత ఇంకొక మాట అంటా ఉన్నారు. ఏమనంటే నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనును. అంటే ఇక్కడ మనకు రెండు మాటలు మనకు కనబడతా ఉంది. ఏంది? ప్రాణాన్ని రక్షించుకోవాలి అనుకుంటే పోగొట్టుకుంటారు. ఎవరైతే దేవుని నిమిత్తం పోగొట్టుకోవాలనుకుంటారో వారు రక్షించుకుంటారు అని చెప్పి మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆత్మీయమైన లేదంటే ఆత్మ సంబంధమైన వైరుధ్యం అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పుకోవచ్చు అంటే పారాడాక్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వైరుధ్యం అంటే మనం కాపాడాలి అనుకుంటే మనం పోగొట్టుకుంటాం, మనం పోగొట్టుకోవాలి అంటే మనం కాపాడబడతాం. దేవుని యొక్క బైబిల్లో మనకి ఇలాంటి విషయాలు మనకి చాలా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే ఈ అన్యోన్యమైన వైరుధ్యం అంటే అర్థం ఏంటంటే ఒక పరిస్థితిని మనకు చూపిస్తూ ఉంది. అంటే మన పరిస్థితి ఏంటంటే ఉదాహరణకి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు. ఈరోజు మన దగ్గరలో పచ్చల తాడిపర్రు ఆ టర్నింగ్ దగ్గర ఒక భయంకరమైన యాక్సిడెంట్ ఒకటి జరిగింది. ఇంతకుముందు ఒక అతను ఫోన్ చేశాడు. తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు ఏమి యాక్సిడెంట్ అని అడిగాను. అయితే భార్యాభర్తలు ఇద్దరు బైక్ మీద వెళ్తా ఉన్నారు. అయితే ఒక లారీ వెనక నుండి స్పీడ్గా వచ్చింది. ఆ భార్య యొక్క చీర ఆ లారీకి చుట్టుకొని పోయి ఆ టైర్ కింద పడిపోయి నుజ్జు అయిపోయింది. నేను చూశాను, నేను మనిషిని కాలేకపోతున్నాను అని చూసిన అతను నాతో చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఏమనంటే వీళ్ళు చక్కగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా వస్తున్నారు, వీళ్ళు తినాలంట మాట్లాడుకుంటా వస్తూ ఉన్నారు. భర్త బాగానే ఉన్నాడు, భార్య ఆ టైర్ కింద పడి చితికిపోయింది, మరణించింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్నారు, ఏదో పని మీద పొన్ను రాస్తూ ఉన్నారు. అయితే ఈ మనిషి జీవితంలో ఎవరైతే ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుంటారో వారు పోగొట్టుకుంటారు అని చెప్పి మనకి రివర్స్లో కనపడతా ఉంది. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే మనం ఇలాంటి మాటలు మనం చాలా చూడగలం. ఏదంటే మనం దేనికోసం అయితే ప్రయాస పడతామో దాన్ని మనం పోగొట్టుకునేవారుగా ఉంటాం. ఈ లోకంలో మనం దేన్నైతే పోగొట్టుకోవడానికి ఇష్టపడకుండా ఉంటామో దాన్ని మనం కలిగి ఉంటాము అని దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అది మనం పరిశీలించినట్లయితే చూడండి, ఆదికాండం 45వ అధ్యాయము, ఆదికాండం 45వ అధ్యాయము 4, 5, 6, 7, 8 వచనాలు చదవండి. ఆదికాండం 45వ అధ్యాయము. అంతటా యోసేపు నా దగ్గరకు రండని వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు అది మీకు సంతాపం పుట్టింపనీయుకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.
ఉమ్, ఉమ్, ఆ. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి ఉమ్, ప్రాణముతో కాపాడుటకును. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ మనకు ఒకటి కనబడతా ఉంది, కీడు నుండి మనకి మేలు కనబడతా ఉంది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే యేసేపు ఏమంటా ఉన్నాడంటే, నా దగ్గరకు రండి తన సహోదరుతో చెప్పినప్పుడు అప్పుడు ఇట్లా అంటా ఉన్నాడు, ఏమని? మీరు నన్ను నమ్మేశారు, ఏమని? మీరు దుఃఖపడద్దు, మీరు నాకు కీడు చేశారు, కానీ దేవుడు నన్ను ఎక్కడికి పంపించాడు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఏదైనా కీడు సంభవించినప్పుడు, ఇక్కడ కీడు అనేది సంభవించింది యేసేపు తన యొక్క జీవితంలో, అయితే దేవుడు పంపించినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. అందుకే దేవుడు నన్ను పంపించాడు అని అక్కడ 7వ వచనం చదవండి. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చూడండి, ఒక మేలు, ఒక కీడు వెనక ఒక మేలు కనబడతా ఉంది. అదేవిధంగా మన జీవితంలో ఒకవేళ మన జీవితంలో కీడును అనుభవిస్తూ ఉన్నావేమో, ఒకవేళ కీడులో గుండా మనం వెళ్తూ ఉన్నావేమో, ఈ 2025వ సంవత్సరం దేవుడు దాన్ని మేలుగా మార్చిపోతూ ఉన్నాడు. అందుకే అక్కడ అంటూ ఉన్నాడు, చూడండి 8వ వచనంలో, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. చూడండి, దేవుడు ఎంత గొప్ప మేలును కలుగు చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యేసేపు తన యొక్క జీవితంలో ఎప్పుడూ బాధపడలా, అయ్యో నేను కీడులో గుండా వెళ్తా ఉన్నానే, నేను బాధలో గుండా వెళ్తా ఉన్నానే, నన్ను నా సహోదరులే నన్ను మోసం చేశారు, నన్ను ఈ విధంగా చేశారని చెప్పి ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో బాధపడినట్లు మనం చూడలేము. అయితే ఇక్కడ దేవుడే నన్ను పంపించాడు అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒకవేళ మనం కీడు గుండా మనం వెళ్తూ ఉన్నట్లయితే దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి మనల్ని పంపించాలి అని చెప్పి ఆశపడతా ఉన్నాడని చెప్పి మనం గ్రహించాలి. అందుకే చూడండి, అక్కడ మీరు అమ్మేశారు నన్ను, కానీ దేవుడు నన్ను పంపించి వేసాడని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితి ఒకవేళ మనకే వచ్చిందనుకోండి, మన రక్త సంబంధికులు లేదంటే ఎవరన్నా మనల్ని మోసం చేసి మనల్ని ఏదైనా తక్కువ స్థితికి తీసుకెళ్ళి లేదంటే మనల్ని అమ్మేసి ఏదైనా బానిసత్వంలో పెడితే సహజంగా మనం ఏమనుకుంటాం, వాళ్ళ గురించి మనం చనిపోయే వరకు అనుకుంటాం, ఏమని? ఫలానా వాళ్ళు ఎట్లా చేశారు, నా బ్రతికి ఎట్లా ఉంది అని చెప్పి మనం చనిపోయే వరకు ఖచ్చితంగా అనుకుంటాం. ఈ కాలంలో మనం ఏం చేయకుండానే అనేకమైన శ్రమలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, శ్రమ పెట్టబడి మేలును చూస్తూ ఉన్నాడు యేసేపు తన యొక్క జీవితంలో. అదేవిధంగా మన జీవితంలో మనం కీడు నుండి మేలు, అంటే కీడు యొక్క మేలును మనం అనుభవించేవారుగా ఉండాలి. ఆత్మీయంగా మనం కీడు వైపు మనం చూసేవారుగా ఉండకూడదు, ఆ కీడు వెనుక దాగున్న మేలును మనం చూసేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు దేవునిలో అభివృద్ధి చెందేవారుగా ఉంటారు, ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. అందుకే చూడండి, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 23వ అధ్యాయము 5వ వచనం చదవండి. 23:5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఇక్కడ మనకు ఇంకొక మాట మనకు కనబడతా ఉంది. అక్కడ మనం చూసుకున్నాం, ఆ కీడు నుండి మనం మేలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శాపము యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ లోకంలో మనం శాపంలో ఉన్నాం, ఎందుకంటే ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. మన జీవితంలో శాపము యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందేవారుగా ఉండాలి, కీడు యొక్క మేలును పొందేవారుగా ఉండాలి, శాపం యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఎప్పుడు పొందుతామంటే దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా మన జీవితం ఉన్నప్పుడు మన యొక్క శాపము అనేది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకు శాపం వస్తుంది మనకి? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క మాట ద్వారా మనకి శాపం వస్తుంది, మన యొక్క క్రియల ద్వారా మనకి శాపం వస్తుంది. ఈ లోకంలో మనం జీవించే జీవితం ద్వారా మనకి శాపం కలుగుతుంది. సహజంగా ఈ లోకంలో అనుకుంటాం మనం, ఈ శాపం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అనుకుంటాం. దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తానుసారంగా జరిగిస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు
ఒకవేళ కారణం లేకుండా శాపం వచ్చిందనుకోండి, ఆ శాపం నిలబడదు. కావాలంటే చూడండి, సామెతల గ్రంథంలో మనకు ఆ మాట చెప్తారు. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం చదవండి. సామెతల గ్రంథం 26:2. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. హేతువు లేని శాపము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు కారణం లేకుండా మనకి శాపం రాదు అని మనం గుర్తించాలి. ఒకవేళ మనం మాట ద్వారా మనం పాపం చేస్తే ఖచ్చితంగా దాని శాపాన్ని మనం అనుభవించాలి. ఈ లోకంలో సహజంగా మనం అనుకుంటాం, ఏముందిలే, నేను ఏది మాట్లాడినా పర్వాలేదులే అనుకుంటాం, నేను ఏది చేసినా పర్వాలేదులే అనుకుంటాం, నా ఇష్టం వచ్చినట్లు ఈ లోకంలో జీవించవచ్చు అనుకుంటాం. అయితే ప్రతి క్రియకు మనం అనుభవించాలి. అదే అన్నాడు ఇక్కడ, శాపము అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. హేతువు లేని శాపము తగలకపోవును. ఒకవేళ మనకి ఏ కారణం లేకుండా మనకి శాపం అనేది రాదు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా జీవించాలి. ప్రతి విషయంలో మనం క్రైస్తవులము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ లోకంలో జీవించాలి. అట్లా కాకుండా నా ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తానని చెప్పి దూషించేవారుగా, ద్వేషించేవారుగా, ఎట్లా పడితే అట్లా మనం ఈ లోకంలో జీవించకూడదు. ఎందుకంటే ప్రతి విషయం గురించి మనం దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క మాట ద్వారా లేదంటే ఆ యొక్క క్రియ ద్వారా మన జీవితంలో శాపం వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎట్లా వస్తుంది అంటే, ఒకవేళ హేతువు లేకుండా ఒకవేళ శాపం వస్తే అది మనకు తగలదు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తాం. అందుకంటాడు, హేతువు లేని శాపము తగలకపోవును. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలి? మనం దేవునిలో మనం ఎట్లా ఉండాలంటే నిప్పు వలె ఉండాలి. ఈ లోకంలో ప్రతి చిన్నదానికి మనం ఆరిపోయే స్థితిలో మనం ఉండకూడదు. ఈ లోకంలో ప్రతి చిన్నదానికి మనం ఆశించి ఏం చేస్తామంటే మన ఆత్మీయతను మనం చల్లార్చుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో ఎట్లా ఉండాలంటే మన యొక్క ఆత్మీయ స్థితి అంతకంతకు అభివృద్ధి చెందేదిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న విషయాలను బట్టి మన యొక్క ఆత్మీయ స్థితిని మనం చల్లార్చుకొని లేనిపోయిన అన్నీ మనం తెచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి కారణం లేకుండా మన యొక్క జీవితంలో శాపం రాదు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 వచనం చదవండి. మొదటి పేతురు 4:14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. చూడండి, ఇక్కడ ఏమంటారు? క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల. ఒక కండిషన్ అక్కడ ఏమంటే, ఒకవేళ ఈ లోకంలో మనకి ఆశీర్వాదం కావాలి అంటే ఒకవేళ ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ. అంటే ఎప్పుడైతే మనం నింద పాలవుతామో అప్పుడు మనం మహిమపరచబడతామో అని మనం గుర్తుపెట్టుకోవాలి. నిందలు మన జీవితంలో వస్తాయి. ఎందుకంటే మనం అనుకోని రీతిగా వస్తాయి నిందలు మన జీవితంలోనికి. మనం ఏం అనకపోయినా వస్తాయి. అయితే మనం మహిమపరచబడటానికి ఆ నిందలు వస్తున్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది మన మొహం మీద ఒకటి మాట్లాడతారు, మన వెనక వేరే గోతులు తవ్వుతూ ఉంటారు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనకి ఆ విధంగా ఉండినా సరే దేవుడు మనల్ని మహిమపరిచేవాడుగా ఉంటాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవేస్తూ ఉంది. అందుకే క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. దేవుని మహిమ మన మీద ఉంటుంది. మన జీవితంలో మనం ఎప్పుడైతే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎవరు ఎంతగా శపించినా, ఎన్ని శపథాలు చేసినా మన జీవితంలో దేవుడు మనల్ని మహిమపరిచేవాడుగా ఉంటాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన నిమిత్తం మనం నిందపాలు అవ్వడానికి మనం రెడీగా ఉండాలి. మనం ఏంటంటే ఏదైనా చిన్న మాట అనగానే మన కోపం వచ్చేస్తుంది. చిన్న మాట అనగానే మనం తొందరపడేవారుగా ఉంటాం. ఎప్పుడు కూడా ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించకూడదు. ఆ నింద మనకి మహిమ తెస్తుంది అని మనం గుర్తుపెట్టుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన యొక్క శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి నిందలు వచ్చినప్పుడు మనం తొందరపడే మాట్లాడేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు.
అందుకే చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో శపించే వారిని మనం ఆశీర్వదించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5:41. ఆ 44. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే ఎవరైతే మనల్ని హింసిస్తూ ఉంటారో, లేదంటే ఎవరైతే మనల్ని శపిస్తూ ఉంటారో, ఎవరు మనల్ని శపించేది? మన శత్రువులు మనల్ని శపించేవారుగా ఉంటారు. ఎట్లాగంటే మనం రకరకాల మాటలు మనల్ని మాట్లాడేవారుగా ఉంటారు. అయితే మనం ఏం చేయాలంటే వాళ్ళని మనం దీవించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూడగలమని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమనంటే, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. మనం దేవుని కుమారులుగా ఈ లోకంలో మనం జీవించాలి అంటే మన శత్రువుల్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. మనల్ని ద్వేషించే వాళ్ళని, దూషించే వాళ్ళని మనం ఏం చేయాలంటే వాళ్ళని కూడా మనం దూషించకూడదు, ద్వేషించకూడదు. వారిని మనం ఆశీర్వదించేవారుగా ఉండాలి. తండ్రి వాళ్ళని క్షమించు, వాళ్ళు తెలియక మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మనం వారి కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ప్రార్థించేవారుగా ఉంటారో వారి జీవితాల్లో ఆశీర్వాదం చూస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అయితే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఒక మాట మాట్లాడితే నేను 10 మాటలు మాట్లాడితే నేను బాగా గెలిచినట్లు అనుకుంటాం. మనం ఆత్మీయంగా ఓడిపోయిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే కాయలున్న చెట్టుకే రాళ్ళు ఇసిరేసేది. ఏ కాయలు లేవనుకోండి చెట్టుకి ఎవరన్నా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. లేదంటే ముళ్ళ చెట్టు ఒకటి ఉందనుకోండి, ఆ చెట్టుకి ఏమీ లేవు, ఎవరు పట్టించుకోరు. కాయలున్న చెట్టుకి ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకొని, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని ఇసిరేస్తారు. ఎందుకు? ఆ కాయ పడాలని. ఫలాన్ని ఇచ్చేటప్పుడు మన జీవితంలో కూడా అనేక మంది శత్రువులు వస్తారు. అయితే మనం వాళ్ళని ద్వేషించకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళని ఆశీర్వదించేవారుగా ఉండాలి, వాళ్ళని దీవించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. వాళ్ళ శాపాలు మనకు తగలవు అనుకుంటాం. అందుకే ఇంతకుముందు చూసాం, ఎలాంటి కారణం లేకుండా శాపాలు మనకు తగలవు అని చెప్పి మనం సామెతల్లో మనం చూసుకుని విన్నాం. కారణం లేని శాపం మనకు తగలదు. కాబట్టి మనం ధైర్యంతో ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో శాపము యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం శపిస్తూ ఉన్నారేమో, ఏం పర్లా, ఆయనకి వందనాలు, వాళ్ళని దీవించు అని చెప్పి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం ప్రార్థించేవారుగా ఉంటామో, చూడండి, ఒకవేళ ఎవరన్నా మనల్ని శపించారనుకోండి, రోడ్డు మీదకి వచ్చి పెద్దగా అరుస్తూ ఉన్నారనుకోండి మన గురించి, సహజంగా మనం ఏమనుకుంటాం? అపకీర్తి వచ్చింది అనుకుంటాం. మన గురించి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అపకీర్తి అనుకుంటాం. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో అపకీర్తి యొక్క కీర్తిని మనం చూడగలం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగం నుండి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 41వ వచనం చదవండి. 5:41. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడుట వలన వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండరి. ఇక్కడ మనం 41వ అధ్యాయంలో 41వ వచనంలో మనం చూసినట్లయితే ఆ నామము కొరకు అవమానము పొందుటకు. చూడండి, అవమానం అనేది అపకీర్తి. ఈ లోకంలో మనల్ని ఎవరైనా అవమానించారనుకోండి, పక్కన వాళ్ళు వింటారు. ఒకవేళ వాళ్ళు విని నిజాన్ని తెలుసుకోలేని వారైతే దాన్ని వాళ్ళు నమ్మేవారుగా ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనకు అపకీర్తి అనేది వస్తుంది. ఏమని? అరే పలానోడు మంచివాడు కదంట, అది ఇదని మన గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. అయితే దేవుడు అపకీర్తి యొక్క కీర్తిని మనకిచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడుట వలన వారు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే తెలుసు వాళ్ళకి ఈ అవమానం వలన దేవుడు వాళ్ళ కీర్తి తీసుకొస్తాడని చెప్పి వాళ్ళు సంతోషంగా ఆ యొక్క సభ నుండి బయటికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఎవరైనా మనల్ని అవమానిస్తే, ఎవరైనా మనకి అపకీర్తి కలిగే విధంగా మాట్లాడితే దేవుడు మనల్ని కీర్తి కలిగేటట్లు ఉంచబోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా మనల్ని తక్కువగా మాట్లాడారే అనుకోండి,
మనకేం తక్కువ కాదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని పోషించరు. ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని విధాలుగా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు మనల్ని తగ్గిస్తేనే మనం తగ్గుతాం. దేవుడు తగ్గించకుండా మనం తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే దేవుడు మన యొక్క కీర్తిని వ్యాపింపజేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా కృంగిపోయేవాడుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే చూడండి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను చాలు. ఇక్కడ చూడండి, ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను. చూడండి, ఇక్కడ 2 పక్కన పెడతా ఉన్నాడు. అంటే అపకీర్తి యొక్క కీర్తి, అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సుకీర్తి దుష్కీర్తుల వలనను. చూడండి, మన జీవితంలో ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఎప్పుడు మనం సంతోషంగా ఉండం. ఎప్పుడు మనం దిగులు పడతా బాధపడతా మనం ఉండం. ఈ సుఖదుఖాలు అనేవి మన జీవితంలో కామన్. ఎందుకంటే మనిషిగా జీవించే ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. అయితే ఈ కీర్తి అపకీర్తి అనేది కూడా మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషంగా దాన్ని అనుమతించేవారుగా ఉండాలి. మన అపకీర్తి ఎవరి వలనైనా మనం అపకీర్తి పొందుతూ ఉన్నట్లయితే మనం దాని యందు మనం సంతోషించేవారుగా ఉండాలి. ఆ మాటలను బట్టి మనం కృంగిపోయేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే అన్నాడు సుకీర్తి దుష్కీర్తి, తర్వాత ఏమన్నాడు ఘనత ఘనహీనం అని మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి తర్వాత అంటా ఉన్నాడు చూడండి, దేవుని పరిచారకులమై ఉన్నామని అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా జీవించాలంటే మనకు వచ్చే పేరు, ఒకవేళ చెడిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మన గురించి చెడుగా చెప్తూ ఉంటారు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, లాగేస్తాను, పీకేస్తాను, ఉంచను, లేపేస్తాను, ఎన్నో రకాలు చెప్తూ ఉంటారు. మన జీవితంలో మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. మనం ఎంత అపకీర్తి వచ్చినా సరే మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉంటే దేవుడు మనకి కీర్తిని కలుగు చేస్తాడు అని మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే చూడండి, ఒకవేళ అందుకే అంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో ఫిలిప్పీ రాసిన పత్రికలో చూడండి ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. 3:8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము అంటా ఉన్నారు. అంటే సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటా ఉన్నాడు. నష్టము యొక్క లాభాన్ని మనం చూసేవారుగా ఉండాలి. ఈ లోకంలో నష్టం కలిగిందనుకోండి, సహజంగా మనకు నష్టమే. ఎవరన్నా మనల్ని దూషించినప్పుడు నష్టపోతాం, నష్టాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే ఒక పేరు లేని వారుగా ఈ లోకంలో ఉంటాం. పలానోడా అనగానే అరే పలానోడా అనే విధంగా మనం ఈ లోకంలో జీవించకూడదు. పలానా అంటే మన గురించి ఒకవేళ మనం చనిపోతే మన గురించి అనుకోవాలి, అరే పలానోడు మంచివాడురా, ఈ విధంగా ఎవరిని పట్టించుకోడు, జాగ్రత్తగా ఉంటాడు, ఆయన పని ఇదేదో ఎట్లాగా అనే విధంగా మనం మంచి పేరు తెచ్చుకోవాలి. మన జీవితంలో అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నష్టం యొక్క లాభాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఏమనంటే సమస్తాన్ని నష్టపరుచుకుంటా ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఎందుకు నష్టపరుచుకుంటా ఉన్నాడు? తర్వాత వచ్చిన చదవండి. క్రీస్తును సంపాదించుకొని చాలు. చూడండి, క్రీస్తును సంపాదించుకొని. ఎవరిని సంపాదించుకుంటా ఉంటానంటున్నాడు ఇక్కడ? క్రీస్తును సంపాదించుకొని. ఈ లోకంలో మనం ఏం చేస్తాం? డబ్బుని సంపాదిస్తాం, మంచి పేరుని సంపాదించేవారుగా ఉంటాం, లేదంటే మన గురించి మంచి ఖ్యాతి కావాలని చెప్పి ఆశపడేవారుగా ఉంటాం. ఈ లోకంలో అనేకమైన వాటిని మనం సంపాదించాలి అని ఆశపడేవారుగా ఉంటాం. అయితే ఈ లోకంలో ఉన్న వాటిని మనం సమస్తాన్ని నష్టముగా ఎంచుకొని యేసుక్రీస్తు వారిని మనం సంపాదించుకునేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు, ఏమనంటే సమస్తాన్ని నష్టపరుచుకుంటా ఉన్నాను, నష్టం అని చెబుతా ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని నేను సంపాదించుకుంటాను అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, 2 క్వైట్ ఆపోజిట్. నష్టము, సంపాదించుకోవటం. మనం ఎప్పుడైతే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటామో
అప్పుడు మనం యేసుక్రీస్తు వారిని మనం సంపాదించుకున్నట్లయితే ఈ లోకంలో దేవుడు మనకు కావాల్సిన అన్నీ మనకి సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు శక్తిమంతుడైన ఆయనకి తెలుసు, మనకి ఎప్పుడు ఏమి కావాలో అన్నీ తెలుసు ఆయనకి. అయితే ఆయన చూస్తూ ఉంటాడు మనం ఎంత ఆయన మీద మనం డిపెండ్ అవుతున్నామని చెప్పి ఆయన చూస్తూ ఉంటాడు. మనం ఈ లోకంలో ఏం చేస్తామంటే మనం డబ్బు మీద ఆశపడతాం. ఏమనంటే డబ్బు మీద ఆధారపడతాం ఈ లోకంలో. డబ్బు లేదంటే బ్యాంక్ అకౌంట్, ఒక మంచి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నాం అనుకోండి, అకౌంట్లో మంచిగా డబ్బు ఉంటే మనం ఏమనుకుంటాం, పర్వాలేదులే అనుకుంటాం. కాదు, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరికీ ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దేవుని మనం స్తుతించేవారుగా ఉండాలి. అందుకే మనం సమస్తాన్ని నష్టపరుచుకొని దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి సంపాదించుకునేవారుగా ఉండాలి. ఈ మధ్యకాలం రకరకాల వార్తలు వింటూ ఉన్నాం. నిన్న నైట్ ఎప్పుడు ఒక వార్త, తన భార్యని చంపేసి కుక్కర్లో పెట్టి చక్కగా వండి ఆ వండిని మొత్తం చెరువులో పడేసాడంట మహానుభావుడు. చూడండి, క్షణికావేశం, కోపంతో. తర్వాత ఏమన్నాడు, నేను కొట్టాను, చచ్చిపోయింది, నేను ఎట్లా చేశానని చెబుతామన్నాడు. చూడండి, క్షణికావేశం ఎందుకు వస్తూ ఉంది ఆ కోపం అనేది? మన జీవితంలో కోపానికి ఎందుకు అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? దేవుని సన్నిధికి మనం రాలేకపోవటం వలన కోపం మనలో ప్రవేశించి మనల్ని ఏం చేస్తూ ఉందంటే మృగాలుగా చేస్తూ ఉంది. ఎన్ని రకాల వార్తలు మనం వింటూ ఉన్నామో. అందుకే నేను టీవీ కూడా సరిగ్గా అసలు చూడట్లా. ఆ టీవీ పెట్టిన వెంటనే ఎలాంటి వార్తలు వినాల్సి వస్తూ ఉంది. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎలాంటి భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. అదేందో మహానుభావుడు ఒకడు 9 నెలలు గర్భిణి కడుపు మీద కూర్చొని ఆమెను చంపేసి ఆ బిడ్డ కూడా బయటకు వచ్చేసింది. ఎలాంటి వార్తలు అంటే మనం వినలేని వార్తలు వినాల్సి వస్తూ ఉంది ఈ టైంలో. అలాంటి దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మనం దేవుణ్ణి పక్కన పెట్టేసి జీవిస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని మీద ఆధారపడుతూ ఉంటారో ఒకవేళ కోపం వచ్చినా సరే దేవుడు ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యం ద్వారా కంట్రోల్ చేసి ఎలాంటి పాపం చేయకుండా ఆయన ఆపే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆనుకొని మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. మనం ఏం చేయాలంటే మన ఈ లోకాన్ని నష్టంగా ఎంచుకొని దేవుణ్ణి మనం సంపాదించుకునేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి సంపాదించుకుంటారో వారు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగారు. ఎవరైతే పనికి వెళ్తారో వాళ్ళకే ఇచ్చేది డబ్బులు. పనికి రాకుండా డబ్బులు ఇస్తారా? ఈరోజు 10 గంటల నుండి సాయంత్రం 5 దాకా పని అని చెప్పారు. పనికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తారు. లేని వాళ్ళకి మీరు ఇంటి దగ్గర ఉన్నారు కమ్మా, మీకు డబ్బులు ఇస్తున్నామని చెప్పి ఇస్తారా? ఖచ్చితంగా ఎవరు. మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క వైరుధ్యాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు మనం నమ్మిక కలిగి ఈ లోకంలో మనం నష్టంగా ఎంచుకోవాలి. ఆదివారం పనికి వద్దు, దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. తర్వాత మనం ఈ టైము రావచ్చు అందరూ. మరి ఎందుకు రాలేకపోతా ఉన్నారో నాకైతే తెలియదు. మనమే పరిశీలన చేసుకుందాం. నేను ఎట్లా ఉన్నాను, నా జీవితం ఎట్లా ఉంది, నా ఆత్మీయ స్థితిలో నేను ఎక్కడి వరకు వెళ్తా ఉన్నానని చెప్పి మనం జాగ్రత్తగా చూసుకునేవారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని లాభం దేవుణ్ణి సంపాదించుకుంటా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. చూడండి, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2 కొరింథీ 6:10. మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్లమైనట్లుండి, సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి, బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండి, ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి, చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి, ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి, అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి, సమస్తమును కలిగిన వారము. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూసుకున్నట్లయితే చూడండి, అంత ఆపోజిట్గా మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఏమంటా ఉన్నారు? చనిపోవుచున్న వారమైనట్లుండి, ఇదిగో బ్రతుకుచున్న వారము. చూడండి, మేము చనిపోతా ఉన్నామా అని చెప్తా ఉన్నారు, మేము బ్రతుకుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. తర్వాత ఏమంటా ఉన్నారు? శిక్షింపబడిన వారమైనట్లుండి, చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి, ఎల్లప్పుడూ సంతోషించు వారము. చివరికి ఏమంటా ఉన్నాడు చూడండి, సమస్తమును కలిగిన వారము. ఎవరైతే దేవునిలో ఉంటారో
వారు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఏమనంటే, మా జీవితంలో ఏది ఉన్నా, కష్టం ఉన్నా, సుఖం ఉన్నా, బాధ ఉన్నా, వేదన ఉన్నా, ఏదున్నా, కీర్తి ఉన్నా, అపకీర్తి ఉన్నా, ఎలాంటి స్థితి కలిగిన మా యొక్క జీవితంలో మేము సమస్తాన్ని కలిగిన వారమని చెప్పేవారుగా ఉంటారు. మరి మన జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? మనకు వచ్చే చిన్న సమస్యను చూసి మనం వెనకడుగేస్తూ ఉన్నాం. ఒక గంట మనం దేవుని సన్నిధిలో గడపలేకపోతూ ఉన్నాం. ఎందుకు రాలేకపోతా ఉన్నాం అంటే అక్కడ పెద్ద పెద్ద కారణాలు ఏమి ఉండవు అక్కడ. మరి ఎందుకు రాలేకపోతున్నాం అంటే ఏం చెప్పడానికి కూడా సమాధానం లేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుణ్ణి ఆ విధంగా మనం పక్కన పెట్టేశాం. మన ఆత్మీయ స్థితి అంత విధంగా దిగజారిపోయింది. మన ఆత్మీయ స్థితి దిగజారిన స్థితిని మనం గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం. పేరుకి మాత్రం నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని, నేను విశ్వాసిని, నాకెంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకెంత అనుభవం ఉంది అని ఈ లోకంలో చెప్పుకోవడానికి మాత్రమే మనం ఈ లోకంలో మన యొక్క ఎక్స్పీరియన్స్ని మనం వాడుతూ ఉన్నాం. చూడండి ఎట్లా చెప్తా ఉన్నారు, మేము చనిపోయామంటున్నారు, జీవిస్తామంటా ఉన్నారు, దుఃఖపడుతున్నాం అంటున్నారు, సంతోషిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా చదవండి, తర్వాత మీరు యొక్క వచనాన్ని చాలా అర్థమవుతుంది. మన జీవితంలో ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన దేవుడు ప్రతి పరిస్థితిలో మనతో ఉండేవాడు. ఆయన ఒకవేళ మనం కష్టంలో ఉంటే దేవుడు మనతో లేడు అనుకుంటామేమో. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో మనకు కనబడతా ఉంది. చూడండి మీకా గ్రంథం 7వ అధ్యాయము, మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చదవండి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఒకవేళ మనం అంధకారంలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావేమో, ఒకవేళ కష్టంలో జీవిస్తూ ఉన్నావేమో, ఒకవేళ అనారోగ్యంలో జీవిస్తూ ఉన్నావేమో, అయితే దేవుడు మనకి వెలుగుగా ఉన్నాడు అని మనం గ్రహించాలి. దేవుడు మనతో ఉన్నాడు అని మనం గ్రహించాలి. అందుకే అక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే నా శత్రువా అని చెప్పి అంటా ఉన్నాడు. చూడండి మన జీవితంలో ఒకవేళ అనారోగ్యం మన శత్రువు అయి ఉందేమో, ఒకవేళ ఏదైనా సమస్య మనకు శత్రువుగా ఉందేమో, ప్రతి దాని గురించి ఇక్కడ చూడండి, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. అంధకారంలో కూడా మనకి తోడుగా ఉండే దేవుడిగా ఉన్నాడు మన దేవుడు. మన పరిస్థితి ఏదైనా పర్వాలేదు, అయితే మనం ఏం చేస్తామంటే మనం లెగిసి రాలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. కూర్చునే ఉంటున్నాం. మనం కూర్చునే ఉంటే దేవుడు మనల్ని ఎట్లా బాగు చేస్తాడు? లెగవాలి, రావాలి, నడుచుకుంటూ రావాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. మనం చనిపోయే వరకు దేవునిలో ఉండాలి. మరి బాప్తీసం తీసుకున్న వాళ్ళు సంఘకూడికి ఎంతమంది వస్తూ ఉన్నారు? చలి పడుతుంది కయ్యా, ఎట్లా మరి? చలి ఇంట్లో పడతలేదా? సహజంగా మనకు వచ్చే వాడేందంటే చలి ఎక్కువగా ఉంది, అసలే రైల్వే ఎగ్గదు, ఇది బాగా చలిగా ఉనిగిపోతూ ఉంటారు. మరి మన ఇంట్లో చలి ఉండదా? లేకపోతే మనం ఏదన్నా ఎక్కడన్నా ఫారిన్ కంట్రీలోనే ఉన్నామా వేడిగా ఉంటాకి? లేదంటే హీటర్లు ఏమైనా పెట్టుకున్నాం ఇళ్లలో? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చీకట్లో జీవిస్తూ ఉన్నాం. మనం ఇంట్లో కూర్చొని దేవుడా అంటే ఉపయోగం లేదు. అందరూ అదే అంటారు, అందరూ దేవుని పిలుస్తారు, అందరూ ప్రార్థనలు చేస్తారు. దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన యొక్క అంధకార స్థితి నుండి మనల్ని వెలిగించేవాడుగా ఉన్నాడు. చూడండి కీర్తనల గ్రంథం 112వ అధ్యాయము 4వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయము 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. చూడండి ఇక్కడ మనం నీతిగా ఈ లోకంలో జీవిస్తే, చూడండి ఇక్కడ అంటా ఉన్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చీకటిలో వెలుగు పుట్టును. ఎక్కడ పడుతుంది వెలుగు? చీకటిలో పుట్టేదిగా ఉంటుంది. ఎవరికి? యథార్థవంతులకి చీకటిలో పుట్టిద్ది. అయ్యో నేను చీకటిలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను వేదల్లో ఉన్నాను, నేను సమస్యలో ఉన్నాను, నేను అప్పుల్లో ఉన్నాను. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. మనం ఎంత శ్రమ పెట్టబడినా, మనం ఎంత బాధ పెట్టబడినా, ఒకవేళ మనల్ని ద్వేషించినా దూషించినా, ఎలాంటి స్థితి వచ్చినా మనం యథార్థవంతులంగా ఈ లోకంలో జీవిస్తే, మనం అంధకారంలో ఉన్నప్పటికీ దేవుడు వెలుగు పుట్టించేవాడుగా ఉన్నాడు, సంతోషాన్ని పుట్టించేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. మన జీవితంలో దేవుడు వెలుగు ఇవ్వాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు.
ఎప్పుడు వెలిగిస్తాడంటే మనం ఈ లోకంలో యథార్థవంతులంగా ఈ లోకంలో జీవించాలి. ఎవరు యథార్థవంతులు అంటే చూడండి అక్కడ, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఎవరైతే ఈ 3 క్వాలిటీస్ కలిగి ఉంటారో వాళ్ళు యథార్థవంతుడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు చీకటి యొక్క వెలుగును మనం అనుభవించేవారుగా ఉండాలి. నేను చీకట్లో ఉన్నాను అని చెప్పి మనం ఎప్పుడు అధైర్యపడేవారుగా ఉండకూడదు. ఈ 2025వ సంవత్సరం మన చీకటిని దేవుడు వెలుగుగా చేయాలి అని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే మన యొక్క హృదయాన్ని మెత్తటి హృదయం మనం చేసుకొని దేవుని సన్నిధిలోనికి మనం వచ్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో మనం గడిపేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి జీవితాలు ఎట్లా ఉంటాయంటే చూడండి, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. వారి జీవితాలు ఈ విధంగా ఉంటాయి. అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే పక్షమున చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. చూడండి, రాత్రి పగల తేడా లేదు. రాత్రి అయినా పగలైనా ఏకరీతిగా ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు ఏకరీతిగా ఉంటుంది? ఎప్పుడైతే మనం దేవుని యందు మనం ఆనందించేవారుగా ఉంటామో, మన చీకటి పరిస్థితుల్లో, మన బాధలో, మన యొక్క వేదనలో, మన చింతలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దేవుని యొక్క వెలుగు మన మీద ఉంటుంది. అందుకే అంటున్నాడు, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చూడండి, దేవుడు అట్లా ఆ విధంగా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. మరి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే మరి మనం ఎందుకు దేవుని సన్నిధికి రాలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం? ఎందుకు మనం అజ్ఞానుల వల్ల ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం? అజ్ఞానులకి ఏం తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు. వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఈ లోకంలో ఉన్నంతకాలం ఎంజాయ్ చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, సుఖించాలి, తర్వాత చనిపోయిన తర్వాత ఎవరికి ఏమైద్దో మాకు తెలియదు కదా అనుకుంటారు అజ్ఞానులు. మరి దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన విశ్వాసులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ మరి దేవునిలో మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అంధకారంలో జీవిస్తూ ఉన్నాం, మనం చీకట్లో జీవిస్తూ ఉన్నాం. చీకట్లో జీవిస్తూ నా జీవితం ఇంతే అని చెప్పి మనం సర్ది చెప్పుకుంటా ఉన్నాం. దేవుడు మన యొక్క జీవితంలో ఆయన చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 10వ వచనంలో అంటా ఉన్నాడు. చూడండి, 58:10, ఆశించిన దానిని ఆకలిగొని వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన పక్షమున చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. చూడండి, అంధకారం మధ్యాహ్నం వలె ఉంటుంది. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో మనందరం దేవుడు చీకటి యొక్క వెలుగును చూడాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. మన యొక్క జీవితంలో కీడు నుండి మనం మేలు చూసేవారుగా ఉండాలి. తర్వాత మనం శాపం యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అపకీర్తి యొక్క కీర్తిని మనం పొందేవారుగా ఉండాలి ఈ లోకంలో. తర్వాత మన యొక్క నష్టం యొక్క లాభాన్ని మనం పొందేవారుగా ఉండాలి. నష్టం యొక్క లాభాన్ని మనం పొందాలి. తర్వాత చీకటి యొక్క వెలుగును మనం పొందేవారుగా ఉండాలి. దేవుడు అందుకోసం మనల్ని పిలుచుకున్నాడు. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. మరి ఆ విధంగా మనం జీవించకుండా ఈ లోకంలో జీవించేటప్పుడు మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ మనం ఏమనుకుంటామంటే నేను బాగానే ఉన్నాను, నా కుటుంబం బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళకంటే నేను బెటర్ కదా అనుకుంటాం, పోల్చుకుంటాం. ఎప్పుడు మనం పోల్చుకోకూడదు పక్కన వాళ్ళతో. మన జీవితం ఎట్లా ఉండాలంటే మనం దేవుని వైపు చూస్తా మనల్ని సాగిపోవాలి. నేను ఎట్లా ఉన్నాను? ఒకవేళ దేవుడు ఈ క్షణం వస్తే దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడా, లేదంటే మనం విడిచిపెట్టబడే వారిలో ఉంటామా? నేను ఎట్లా ఉన్నాను? నేను వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నానా లేదా అని మనం జాగ్రత్తగా మనం ఈ లోకంలో చూసుకున్నాం. ఎందుకంటే మన దేవుడు గాఢాంధకారంలో నివసించే దేవుడు అని చెప్పి బైబిల్లో మనకు చెప్తా ఉన్నాడు. ఆయన గాఢాంధకారంలో నివసించే దేవుడిగా ఉన్నాడు. ప్రతి విషయంలో మనకు సహాయపడే దేవుడిగా ఉన్నాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడిగా ఉన్నాడు ఆయన. చూడండి, ఆయన ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో. మనం ఏమనుకుంటామంటే వెలుగుదూత వేషాన్ని చూసి అపవాదిని మనం అదే దేవుడు అని చెప్పి అనుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బైబిల్ ప్రకారం ఈ లోకంలో జీవించాలి, వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. వాక్యానికి విరుద్ధంగా ఉన్నది ఏదైనా మనం దాన్ని వదిలిపెట్టవలసిందే. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో
ఈ యొక్క వైరుధ్యాన్ని, మన యొక్క ఆత్మీయమైన వైరుధ్యాన్ని మనం కలిగి ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకొని మనం ముందుకు సాగి అందరూ తల్ల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఈ సమయాన్ని చూడలేకనైనా ఎంతోమంది గతించిపోయారు నాయన. వారికంటే మేము గొప్పవారేం కాదు నాయన. కానీ మీ యొక్క మహాకృపలో కాచి కాపాడుకొని మీ యొక్క రెక్కల కిందలో మీ యొక్క కృపలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఎలాంటి ప్రమాదం సంభవించకుండానైనా మీ యొక్క దూతల ద్వారానైనా కాపాడబడుతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునని ఈ లోకంలోనైనా కీడు యొక్క మేలును అనుభవించేవారుగా ఉండడానికి తగిన సహాయం దేశమని అడుగుతున్నా తండ్రి. ఈ లోకంలో అపకీర్తి యొక్క కీర్తిని పొందేవారుగా ఉండడానికి తగిన సహాయం దేశమని అడుగుతున్నా తండ్రి. సమస్తాన్ని నష్టపరుచుకున్నైనా మిమ్మల్ని సంపాదించుకునేవారుగా ఈ లోకంలో ఉండడానికి తగిన సహాయం దేశమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, ప్రతి విషయంలో మీ మీద ఆధారపడేవారుగా ఉండడానికి తగిన సహాయం దేశం తండ్రి. ఎవరైతే విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో తండ్రి, వారు ఎప్పటికైనా గ్రహించినైనా మీ మీద మీ యొక్క మందిరంలో నివసించలాగానే తగిన సహాయం దేశం తండ్రి. వారి ఆత్మీయ స్థితిలో అంతకంతకు అభివృద్ధి చెందేవారుగా ఉండడానికి తగిన సహాయం దేశం తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క కుటుంబాలుగా మీకు సన్నిధికి రావడానికి తగిన సహాయం దేశం తండ్రి. ఎవరైతేనైనా ఇంకా మారు మనసు పొందకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మెత్తటి హృదయాన్ని ఇచ్చినైనా వారు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి తగిన సహాయం దేశమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇప్పటి వరకునైనా మీకు సన్నిధి మాతో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవునైనా ఈ లోకంలోనైనా ఎంతో అంత్య దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. ఏ క్షణం ఏం జరిగిద్దోనైనా మాకైతే తెలియదు తండ్రి. కానీ ఇలాంటి దినాల్లో మేము జీవిస్తూ ఉండగానైనా మీ యొక్క వెలుగు మేము మీద ప్రకాశింపజేసి ఈ లోకంలో జీవింపజేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇప్పటివరకునైనా మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.